హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి అక్సెంచర్ రిలేటెడ్ వీడియో అండ్ ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఇదేంటంటే అక్సెంచర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్న 5,000 రూపీస్ ఫ్రీ హెల్త్ చెకప్ అనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదంతా మీకు చెప్తాను వివరంగా. సో ఫస్ట్ అయితే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బికాస్ సో ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి చాలా మందికి యూస్ఫుల్ అవుతాయి. సో ఈ లైక్ వల్ల చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ని కూడా పిక్చర్ వైజ్గా మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మళ్ళీ మిస్ అయిపోతారు. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మనకి 5,000 రూపీస్ హెల్త్ పాయింట్స్ అయితే ఇచ్చినారు. ఇది హెల్త్ చెకప్ ఎలా అంటే బెనిఫిట్స్ యూకి సంబంధించింది ఏం కాదు. సో బెనిఫిట్స్ యూకి 5,000 ఇచ్చారన్నాను లాస్ట్ వీడియోలో, అది సపరేట్ అనమాట. ఇది వచ్చేసి కేవలం హెల్త్ చెకప్ చేసుకోవడానికి మాత్రమే ఈ పాయింట్స్ అనమాట. సో 5,000 పాయింట్స్ మార్చ్ 31 లోపల మీరు హెల్త్ చెకప్ చేసుకొని విడల్ యాప్లో ఆ పోర్టల్లో మీరు అప్లోడ్ చేశారనుకోండి, ఆ సర్టిఫికేట్స్ కానీ ఆ ప్రూఫ్స్ కానీ పెట్టారనుకోండి, మీకు 5,000 రూపీస్ అనేది క్లెయిమబుల్ అనమాట ఇది. సో మీకు మీ మనీ మీకు వచ్చేస్తుంది. సో ఇది ప్రాసెస్ అంతా మార్చ్ 31 లోపలే మీరు క్లెయిమ్ చేసుకోవాలి. లేదంటే మార్చ్ 31 అంటే ఏప్రిల్లో మళ్ళీ మీరు చేసుకొని మళ్ళీ మేము అప్లోడ్ చేసాము పడట్లేదు అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. సో మార్చ్ 31 లోపలే ఏదైనా కానీ మీరు హెల్త్ చెకప్ చేసుకొని క్లెయిమ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. సో ఏదైనా హాస్పిటల్లో ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా కానీ మీరు ఈ 5,000 అనే కాదు, మీరు ఎక్కడైనా ఏదైనా హెల్త్ చెకప్ అనేది చేసుకోండి. సో ఆ హెల్త్ చెకప్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అండ్ ఆ రిసిప్ట్ అవన్నీ మీరు విడల్ హెల్త్లో మీ అకౌంట్ ఉంటుంది కదా, అందులో మీరు అప్లోడ్ చేశారనుకోండి. సో మీకు 5,000 మాత్రమే క్లెయిమబుల్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక 10,000 ప్యాకేజ్ హెల్త్ చెకప్ తీసుకొని మీరు అప్లోడ్ చేశారనుకోండి, మీకు 10,000 రూపీస్ అంటే అవి మాత్రం నాట్ క్లెయిమబుల్. ఓన్లీ 5,000 రూపీస్ మాత్రమే పడతాయి. 5,000 మాత్రమే క్లెయిమబుల్ అనమాట. సో మోర్ దెన్ దట్ మీరు క్లెయిమ్ చేసుకోలేరు. తక్కువైనా పర్లేదు కానీ మోర్ దెన్ దట్ మాత్రం మీరు క్లెయిమ్ చేసుకోలేరు అనమాట. ఓన్లీ 5,000 మాత్రమే క్లెయిమ్ చేసుకోగలరు. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు మీరు మ్యారీడ్ పర్సన్స్ అనుకోండి, మీ ఫ్యామిలీ లైక్ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్ ఆర్ ఎల్స్ మీ పిల్లలకు కానీ అది యూస్ఫుల్ అనమాట. ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ సింగిల్, సో సింగిల్గా ఉన్నప్పుడు మీ పేరెంట్స్కి, మీ ఫాదర్కి కానీ మీ మదర్కి కానీ మీ సిబ్లింగ్స్ కానీ ఇది మాత్రం వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళకి నాట్ యూస్ఫుల్ అనమాట. సో వాళ్ళు హెల్త్ చెకప్స్కి నాట్ అప్లికబుల్. సో ఇఫ్ యు ఆర్ అ మ్యారీడ్ పర్సన్ దెన్ మీ వైఫ్ ఆర్ మీ హస్బెండ్ ఆర్ మీ పిల్లలకి ఇది మాత్రం అప్లికబుల్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ సింగిల్ పర్సన్ మీ పేరెంట్స్కి మాత్రం అప్లికబుల్ కాదు. ఇది ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్ మాత్రమే అప్లికబుల్ ఇది. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అనేది చూసేయండి. సో బికాజ్ నేను నా ఓన్ వర్డ్స్తో డిస్క్రైబ్ చేసేది వేరు అండ్ చూపించేది వేరు. సో కాబట్టి ఆ ప్రాసెస్ని మీకు స్క్రీన్ షేర్ చేసి చూపించాను, అది మాత్రం చూసేయండి. అండ్ ఇదైతే మార్చ్ 31 లోపలే మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మనం పోర్టల్లోకి లాగిన్ అవ్వగానే ఇలా పేజ్ చూపిస్తాయి. సో చాలా లింక్స్ అనేవి ఉంటాయి అనమాట, బెనిఫిట్స్కి సంబంధించిన లింక్ అలా. సో మనం యాన్యువల్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఉంది కదా, ఆ లింక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తాయి అనమాట. లైక్ ఎంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్, సో ఏమేమి చెకప్స్ చేసుకోవచ్చు అవన్నీ చూపిస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి దాని కిందనే చూస్తే మీకు వెండర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, వాటి లింక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎగ్జాంపుల్గా ఎలాంటి టెస్ట్లు అయితే చేసుకోవచ్చు అవి కూడా ఉన్నాయన్నమాట మీకు. సో అదంతా మీరు గోత్రు అవ్వండి. సో ఇక్కడ ఈ వెండర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో ఇవే చూస్ చేసుకోవాలని ఏం లేదు. ఏదైనా హాస్పిటల్లో మీకు హెల్త్ చెకప్ అది అలా అయినా కానీ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు జస్ట్ సజెస్ట్ చేస్తున్నారు అనమాట మనకి. సో నేనైతే ఇక్కడ అపోలో క్లినిక్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి నేను దీనికి వెళ్తున్నాను. అండ్ మనకి ఆ పోర్టల్లోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారనమాట ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అదంతా. విడల్ హెల్త్ గురించి కూడా ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలి బిల్స్ అనేవి, సో ఎలా ఉంటుంది క్లెయిమింగ్ ప్రాసెస్ అదంతా మీకు డీటెయిల్గా పెట్టారు. ఒకసారి మీరు గోత్రు అవ్వండి. సో వన్స్ నేను చేసుకున్న తర్వాత అది కూడా మీకు బిల్స్ ఎలా అప్లోడ్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఇచ్చిన అపోలో క్లినిక్స్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్డేట్ నొక్కితే ఇలా ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, అపోలో వాళ్ళది.
ఇందులో మనం పైన ఒక 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. హెల్త్ ప్యాకేజెస్, ఫైండ్ ద డాక్టర్, ఫార్మసీ. మనం హెల్త్ ప్యాకేజెస్ అనేది బుక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయాలి. సో వన్స్ హెల్త్ ప్యాకేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చాలా ప్యాకేజెస్ అనేవి చూపిస్తుంది. సో కాస్ట్ని బట్టి నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మన ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు చేయించుకోవచ్చు. సో అలా మన బడ్జెట్కి తగినట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ప్యాకేజ్. సో ఇక్కడ 5500కి 49 టెస్ట్ ఉన్నాయన్నమాట. సో ఇంకా 4500 కింద ఉంది కదా, దానికి 47 టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ముందే చెప్తున్నాను, మనకి 5000 మాత్రమే క్లెయిమబుల్ అనమాట. మీరు ఎక్కువ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు అమౌంట్ పడదు, ఫుల్ అమౌంట్, ఓన్లీ 5000 మాత్రమే పడుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 4500 ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేశాను. ఈ ప్యాకేజ్లో 47 టెస్ట్లు ఇంక్లూడెడ్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. అలా మిగతా ప్యాకేజెస్వి కూడా లిస్ట్ ఆఫ్ టెస్ట్స్ అవన్నీ మనం చూసుకోవచ్చు. సో వన్స్ ఈ ప్యాకేజ్ మీరు కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో కార్ట్ సింబల్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళాలి. సో మీరు లొకేషన్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి హైదరాబాద్లో ఉన్న అపోలో క్లినిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ చూపిస్తాయి. సో నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సో ఆ లొకేషన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి. చందనగర్, మణికొండ, ఉప్పల్. సో ఏది దగ్గర ఉంటే మీకు ఏది కావాలనుకుంటే అది చూస్ చేసుకోండి. మంచి రివ్యూస్ చూసుకున్న క్లినిక్, మంచి రివ్యూస్ ఉన్న క్లినిక్. ఓకే, ఇక్కడ నేను కొండాపూర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి కావాలనుకుంటే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట, అడ్రస్తో సహా. మీరు ఇంకా ఊబర్ బుక్ చేసుకొని ఈ అడ్రస్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో ఇది చాలా ఈజీ వేనే. ఇంకా అపాయింట్మెంట్ డేట్ కూడా మనం ప్రిఫర్డ్ అపాయింట్మెంట్ డేట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ టైమింగ్స్, ఆ స్లాట్స్ అవన్నీ. సో ఇక్కడ పేమెంట్ వచ్చేసి పే బై క్యాష్ కొట్టేస్తున్నాము. సో దెన్ ప్లేస్ ఆర్డర్ కొట్టామంటే మన అపాయింట్మెంట్ అనేది బుక్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి అపాయింట్మెంట్ది చూపించేసి ఇంకా టెస్ట్ అవన్నీ చేయించుకోవచ్చు. సో వన్స్ అదంతా అయిపోయిన తర్వాత మీరు టెస్ట్ కూడా చేయించుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి విడాల్ హెల్త్ కేర్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో నేనైతే ఇక్కడ vidalhealth.comలోకి లాగిన్ అయిపోయాను. సో ఒకవేళ మీరు ఎన్రోల్ కాకపోతే ఎన్రోల్ అవ్వండి. సో మన కంపెనీ క్రెడెన్షియల్స్ అవన్నీ ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు విడాల్ హెల్త్ పోర్టల్ ఇలా కనిపిస్తుంది. సో స్క్రీన్కి రైట్ సైడ్ మై పాలసీస్ అన్నీ ఉంటాయి. అవి క్లిక్ చేస్తే మీకు పాలసీస్ 2 పాలసీస్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి పాలసీ 1, ఇంకోటి హెల్త్ చెకప్ పాలసీ. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సింది హెల్త్ చెకప్ పాలసీ అనమాట, సెకండ్ది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే హెల్త్ చెకప్ పాలసీలో మనకి అది క్లిక్ చేస్తే 5000 పాయింట్స్ అంటే 5000 రూపీస్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట టోటల్ అమౌంట్. అండ్ ఫస్ట్ ఆప్షన్ పాలసీ ఉంది కదా, అది వచ్చేసి ఓవరాల్గా అనమాట. ఓవరాల్గా మనకి ఏదైనా యాక్సిడెంట్, సమ్ ఇంజురీస్ కానీ ఆపరేషన్ కానీ ఏదైనా చేసుకున్నా కానీ మనకి ఆ అమౌంట్ క్లెయిమ్ అవుతుంది. టోటల్ 5 lakhs అనమాట. సో ఫస్ట్ పాలసీ అండ్ సెకండ్ పాలసీ నేను జస్ట్ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. మన అమౌంట్ ఎంత బ్యాలెన్స్ మిగిలిపోయింది అని తెలుసుకోవడానికి అది చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ దానికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లో మనకి ఎక్కడ బిల్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవాలి, ఎక్కడ అప్లోడ్ చేయాలనేది కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం, నార్మల్ పాలసీలో నేను చెప్పాను కదా ఏదైనా హాస్పిటల్ బిల్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని. సో ఫీవర్కి, కోల్డ్కి వాటికి మాత్రం క్లెయిమ్ కాదు. మీరు హాస్పిటల్లో 24 hours అడ్మిట్ అయి ఉంటే అలాంటివి ఏవైనా ఉంటేనే అవి క్లెయిమ్ అవుతాయి. అండ్ ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయినాను, విడాల్ పోర్టల్లోకి లాగిన్ ఇష్యూ ఏమైనా ఉంటే మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి. మీ ఎంటర్ప్రైజ్ ఐడి ఇచ్చేసి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేస్తే మీ అవుట్లుక్కి అంటే మీ ఈమెయిల్కి ఓటీపీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడి నుంచి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో మిడిల్కి ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి క్లెయిమ్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ సబ్మిషన్, క్లెయిమ్ హిస్టరీ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మీరు క్లెయిమ్ హిస్టరీ అంటే మీ హిస్టరీ చూసుకోవాలంటే క్లెయిమ్ హిస్టరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అందులోనే మీకు క్లెయిమ్ సబ్మిషన్ గైడ్ కూడా ఒక వీడియో లాగా ఇచ్చారనమాట. మీరు కావాలనుకుంటే అది కూడా ఒకసారి రిఫర్ చేయండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్పెషల్ బెనిఫిట్స్ అంటే ఎలాంటి వాటికి మనం క్లెయిమ్ చేసుకోవాలి, సో అవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు మీకు అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే విడాల్ పోర్టల్ అనేది నాట్ ఓన్లీ యాక్సెంచర్ అనమాట, చాలా కంపెనీస్ ఇవే ప్రిఫర్ చేస్తున్నాయి. సో మేబీ విప్రో, ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా యూజ్ చేస్తుండొచ్చు. సో ఈ ఫర్దర్ కంపెనీస్ వాళ్ళు కూడా నా వీడియో రిఫర్ చేస్తుంటే మీకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. ఇక్కడ మనం వచ్చేసి రియంబర్స్మెంట్ హాస్పిటల్ క్లెయిమ్ సబ్మిషన్ ఉంది కదా, ఆ మిడిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సబ్మిట్ న్యూ క్లెయిమ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ క్లెయిమ్ సబ్మిషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లెయిమింగ్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీకు అయితే మీ నేమ్ యూజ్ చేయాలి, అక్కడ ఈమెయిల్ ఐడీస్, మొబైల్ నెంబర్, సో అవన్నీ మ్యాండేటరీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఎక్కడ మనం చేయించుకుంటున్నాము లైక్ టెస్ట్ కానీ ఎక్కడ మనం చెకప్ చేయించుకున్నాము ఆ డీటెయిల్స్, హాస్పిటల్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇవ్వాలన్నమాట.
ఇప్పుడు చూపిస్తున్న క్లెయిమ్ సబ్మిషన్ పేజ్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ పాలసీ సెలెక్ట్ చేసుకున్నారంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను హెల్త్ చెకప్ ఆ పాలసీ సెలెక్ట్ చేసుకొని క్లెయిమ్ సబ్మిషన్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అడుగుతున్నాయి అనమాట. ఇవన్నీ ఇంకా మ్యాండేటరీ డీటెయిల్స్ సబ్మిట్ చేసేసి మీ బిల్స్ డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేసేస్తే ఇక్కడ క్లెయిమ్ టైప్ కూడా మనం హెల్త్ చెకప్ ఆర్ పాలసీ, ఇక్కడ హెల్త్ చెకప్ కాబట్టి హెల్త్ చెకప్ పెట్టాలి. ఇంకా డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసేసి మీరు దెన్ నెక్స్ట్ రియంబర్స్మెంట్ అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా ప్రొసీజర్. అండ్ మనం లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో అక్కడ మనకి చూపిస్తాయి అనమాట. మల్టిపుల్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ ప్లేస్ ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మా ఊరైతే లేదు కాబట్టి నేను హైదరాబాదే సెలెక్ట్ చేసుకున్నాను. సో చూసారు కదా ప్రాసెస్ మొత్తం. ఇంకా వెంటనే వెళ్ళి హెల్త్ చెకప్లు చేయించుకోండి. ఇంకా ప్రాసెస్ మొత్తం ఫిల్ చేసేయండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. సో మీకు డౌట్స్ ఏవైనా ఉన్నా కానీ క్లారిఫై చేయగలుగుతాను. ఆర్ఎల్స్ కింద నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మెన్షన్ చేశాను, దానికైనా కానీ మెసేజ్ చేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.